హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు నుంచి మన ఛానల్‌లో స్టాటిక్ జీకే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్టాటిక్ జీకే అనేది ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ గ్రూప్ డీలో మినిమమ్ 12-15 మార్క్స్ వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. సో స్టాటిక్ జీకే అనేది అంత ఇంపార్టెంట్. స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ మెయిన్ అన్నట్టు. ఓకే. ఈ స్టాటిక్ జీకేలోనే మనకి చాలా వరకు అంటే అదర్ టాపిక్స్ కూడా కవర్ అయితాయి. అంటే లైక్ జియోగ్రఫీ గానీ, ఫిజిక్స్ గానీ, అంటే ఆ టాపిక్స్ కూడా కొన్ని స్టాటిక్ జీకేలో కవర్ అయితాయి. అంటే కొంతమంది అందులోకి లెక్క పెట్టొచ్చు, ఇందులోకి లెక్క పెట్టొచ్చు గానీ, మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనేది మాత్రం స్టాటిక్ జీకే. ఓకే. సో స్టాటిక్ జీకేని బాగా నేర్చుకుంటే 12-15 మార్క్స్ మనం ఈజీగా కవర్ చేయొచ్చు. ఓకే. ఇందులో ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీ గ్రూప్ డి. ఎస్ఎస్‌సీ ఎగ్జామ్‌లో అయితే ఒక 5-6 మార్క్స్ వస్తది. సో సేమ్ అలానే స్టేట్ ఎగ్జామ్‌లో కూడా ఒక 5-6 మార్క్స్. అంటే ఇప్పుడు మనం స్టాటిక్ జీకే నేర్చుకోవడం వల్ల ఎప్పటికైనా మనకి చాలా బాగా యూజ్ అయితదని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఓన్లీ ఏ ఎగ్జామే దృష్టిలో పెట్టుకొని కాకుండా కొంచెం మంచిగా నీట్‌గా నేర్చుకున్నారనుకోండి, మీరు ఫ్యూచర్‌లో ఏ ఎగ్జామ్ రాసినా మీకు మాక్సిమం యూజ్ అయితది ఇది. ఓకే. సో వీడియోలోకెళ్దాం. ఓకే. సో ఈ స్టాటిక్ జీకేలో మనం ఫస్ట్ తీసుకునే టాపిక్ ఏందంటే ఇంటర్నేషనల్ అవార్డ్. అంటే అంతర్జాతీయంగా అవార్డ్స్ కొన్ని అవార్డ్స్ ఉంటాయి గదా! అవి ఏ ఏ రంగాల్లో ఇస్తారో చూద్దాం. ఓకే. సో అవార్డ్ నేమ్ ఒక దగ్గర అవార్డ్ నేమ్ తీసుకుందాం. అవి ఏ ఏ రంగాలలో ఇస్తారో చూద్దాం. ఏ ఏ రంగాల్లో ఇస్తారంటే దీన్నే ఇంగ్లీష్‌లో ఏమంటారంటే ఇన్‌స్టిట్యూటెడ్ పర్టిక్యులర్స్. పర్టిక్యులర్ అంటే నథింగ్ బట్ ఏ ఏ రంగానికి చెందిన పర్టిక్యులర్‌గా ఒక కేటగిరీకి చెందిన వాళ్ళు ఉంటారు గదా! సో వాళ్ళకి ఎవరెవరికి ఇస్తారో చూద్దాం. ఓకే. సో ఫస్ట్ మనకు ఆల్రెడీ తెలుసు. అవార్డ్ అనగానే ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రైజ్ అనేది మనకు తెలుసు. ఏంటిది? నోబెల్ ప్రైజ్. ఓకే. సో ఈ నోబెల్ ప్రైజ్ అనేది ఏ ఏ రంగాల్లో ఇస్తారు. ఫస్ట్ ఏ ఏ రంగాల్లో ఇస్తారో చూద్దాం. తర్వాత అంటే ఇంకొక వీడియోలో ఏందంటే మన ఇండియాలో ఎవరెవరికొచ్చింది ఆ టైప్‌లో చూద్దాం. ఫస్ట్ అయితే ఇంటర్నేషనల్ అవార్డ్స్. ఫస్ట్ ఏ ఏ రంగాల్లో ఇస్తారో చూద్దాం. సో నోబెల్ ప్రైజ్ అనేది మనకు ఆల్రెడీ కొంతమందికి ఐడియా ఉంటది. సో అల్ఫ్రెడ్ నోబెల్ అనేటాయన ఇవ్వడం స్టార్ట్ చేసిండు. ఓకే. సో ఆయన పేరు మీదనే ఇస్తారు. ఓకే. సో అల్ఫ్రెడ్ నోబెల్ అనే ఆయన పేరు మీద ఇస్తారు. సో ఈయన కెమికల్ ఇంజినీర్ అన్నట్టు. కెమికల్ ఇంజినీర్. సో ఈయన ఒక బాంబ్ కనిపెడతాడు. సో ఆ బాంబు వల్ల సంథింగ్ జరుగుతది. సో అందుకోసం ఆయన ఈ అవార్డ్స్ ఇవ్వాలనుకుంటారు. ఓకే. సో ఎప్పుడు డిసెంబర్ 10 రోజు ఇస్తారన్నట్టు. ఓకే. సో డిసెంబర్ 10 అనేది ఏంటిదంటే హ్యూమన్ రైట్స్ డే. గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్. డిసెంబర్ 10 హ్యూమన్ రైట్స్ డే రోజు ఏమి ఇస్తారు? నోబెల్ ప్రైజ్ ఇస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇది కూడా ఇంపార్టెంటే. నోబెల్ ప్రైజ్‌లు ఎప్పుడు ఏ డేట్‌లో ఇస్తారంటే డిసెంబర్ 10. డిసెంబర్ 10 రోజు ఏంటిదంటే హ్యూమన్ రైట్స్ డే. ఓకే. సో ఎవరెవరికి ఇస్తారంటే ఔట్‌స్టాండింగ్ వర్క్ అంటే ఎవరెవరైతే ఫిజిక్స్‌లో, కెమిస్ట్రీలో, ఓకే. సో మెడిసిన్‌లో అయితే యాక్చువల్‌గా సో ఇది ఎలా గుర్తుపెట్టుకోండంటే మనకి మామూలుగా సైన్స్‌లో ఏముంటది? ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇక్కడ బయాలజీ ఉంటది కదా! సో బయాలజీ ప్లేస్‌లో మెడిసిన్ పెట్టుకోండి. బాగా గుర్తుంటానికి అంతే. ఓకే. సో మెడిసిన్ దాని తర్వాత అది పక్కన పెట్టేస్తే లిటరేచర్, పీస్, ఎకనామిక్స్. ఓకే. సో ఈ 6 రంగాల్లో ఇస్తారన్నట్టు. ఈ 6 రంగాల్లో ఫస్ట్ అయితే మీకు చెప్పినగా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ సైన్స్ అని గుర్తుపెట్టుకోండి. సైన్స్‌లో ఏముంటది? ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటది. బయాలజీ ప్లేస్‌లో మెడిసిన్ పెట్టుకోండి. నెక్స్ట్ ఆర్ట్స్. ఆర్ట్స్‌లో ఏముంటది? ఆర్ట్స్‌లో చాలా ఉంటాయి. అందులో లిటరేచర్, ఎకనామిక్స్ గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఎక్స్‌ట్రా పీస్ వచ్చిందన్నట్టు ఇందాకలాగానే. ఓకే. సో ఖచ్చితంగా అయితే నోబెల్ పీస్ ప్రైజ్ అని మీరు వినే ఉంటారు. ఖచ్చితంగా పీస్‌కి ఇస్తారని అట్లా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆర్ట్స్ సంబంధించింది లిటరేచర్, ఎకనామిక్స్. లిటరేచర్ అంటే తెలుగులో దీన్ని మనం సాహిత్యం అంటారు. ఓకే. సాహిత్యం. పీస్ అంటే శాంతి అన్నట్టు. నోబెల్ శాంతి బహుమతి అంటారు కదా! అట్లా అన్నట్టు. ఓకే. సో ఎకనామిక్స్ అంటే అర్థశాస్త్రం. ఇవన్నీ మీకు తెలిసినయే. ఓకే. సో నెరీంగా తెలుగు మీడియం అంటే ఓన్లీ తెలుగులోనే నేర్చుకోవడానికి ట్రై చేయకండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీకొస్తేనే మీరిప్పుడు గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే మినిమమ్ ఇంగ్లీష్ తెలిసుండాలి. మినిమమ్ ఇంగ్లీష్ తెలవకుండా ఒక జాబ్‌కి మనం ప్రిపేర్ అవుతున్నాం అంటే అది ప్రిపేర్ అయినా వేస్ట్ అన్నట్టే గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్ ప్రైజ్ గురించి చూద్దాం. ఓకే. సో నెక్స్ట్ పులిట్జర్ ప్రైజ్. ఓకే. సో ఇది కూడా ఇంపార్టెంటే. నోబెల్ ప్రైజ్ తర్వాత ఇంపార్టెంట్ ఏంటిదంటే పులిట్జర్ ప్రైజ్. పులిట్జర్ ప్రైజ్ ఎప్పుడిస్తారంటే ఇది కూడా సేమ్ పులిట్జర్ అనే ఆయన పేరు మీద వచ్చింది. సేమ్ గుర్తుపెట్టుకోండి. జర్నలిజం, లిటరేచర్ అండ్ మ్యూజిక్ మూడిటి మీద వస్తది. పులిట్జర్ ప్రైజ్ అంటే ఫస్ట్ జర్నలిజం అయితే ఎక్కువ గుర్తుపెట్టుకోండి. పులిట్జర్ అంటే జర్నలిజం, లిటరేచర్, మ్యూజిక్ ఈ 3 రంగాలలో వస్తది. సో మ్యూజిక్ అంటేనేమో సంగీతం, లిటరేచర్ అంటే సాహిత్యం ఇందానే చెప్పుకున్నాం మనం. ఓకే.
సో పులిట్జర్ ప్రైజ్. పులిట్జర్ ప్రైజ్ అనేది ఫస్ట్ గుర్తుండాల్సింది మీకు ఏంటంటే జర్నలిజం. పులిట్జర్ ఇక్కడ జాతో ఎండ్ అవుతుంది చూడండి తెలుగులో రాస్తే. ఓకే, సో ఒకవేళ దీన్ని తెలుగులో రాసినాం అనుకోండి పులిట్జర్, జాఫర్ జర్నలిజం, జర్ ఉంది కదా, ఈ జర్ అంటే ఏంటంటే జర్నలిజం అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో జర్నలిజం ఫస్ట్ జర్నలిజం. జర్నలిజం అంటే ఖచ్చితంగా దేనికి సంబంధించింది జర్నలిజం అనేది? టీవీ, నెక్స్ట్ న్యూస్ పేపర్. ఓకే, సో ఖచ్చితంగా న్యూస్ పేపర్లో లిటరేచర్ ఉంటుంది, సాహిత్యం ఉంటుంది కదా, కవితలు అవి ఉంటాయి కదా, సో అట్లా లింక్ పెట్టుకోండి లిటరేచర్. దాని తర్వాత ఖచ్చితంగా టీవీ అని చెప్పిన కదా, టీవీ న్యూస్ ఛానల్లో కూడా సమ్ మ్యూజిక్ వస్తుంది కదా, అది మ్యూజిక్. ఆ మూడింటికి లింక్ చేసుకోండి అంతే. పులిట్జర్లో ఏముంది? జర్ మీన్స్ జర్నలిజం. జర్నలిజం తర్వాత జర్నలిజం దేని లింక్ అయి ఉంటుంది? లిటరేచర్కి, మ్యూజిక్కి లింక్ అయి ఉంటుంది. ఓకే, సో అలా లింక్ చేసుకోండి, ఈజీగా గుర్తుంటుంది పులిట్జర్ ప్రైజ్. ఓకే, సో నెక్స్ట్ అవార్డ్. ఓకే, సో నెక్స్ట్ అవార్డు ఏంటిదంటే రామన్ మెగసెస్ అవార్డ్. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో రామన్ సేమ్, ఇది కూడా రామన్ మెగసెస్ అవార్డు కూడా సింపుల్గా. సో పులిట్జర్ జర్నలిజం ఉంది కదా, సో రామన్ మెగసెస్ కూడా జర్నలిజమే. ఓకే, సో జర్నలిజం ఇది కూడా, దీంట్లో కూడా లిటరేచర్ ఉంటుంది. ఓకే, జర్నలిజం లిటరేచర్. ఓకే, సో ఇక్కడ మ్యూజిక్ ప్లేస్లో క్రియేటివ్ ఆర్ట్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. క్రియేటివ్ ఆర్ట్స్, మ్యూజిక్ ఆల్సో క్రియేటివ్ ఆర్ట్ కదా, సో జస్ట్ గుర్తుపెట్టుకోనికి మాత్రం ఇవి జర్నలిజం, లిటరేచర్ అండ్ క్రియేటివ్ ఆర్ట్స్. దీంట్లో ఇంకొకటి ఉంటుంది, ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ సర్వీస్ అన్నట్టు. ఓకే, సో జర్నలిజం అనేది ఏంటిది? పబ్లిక్ సర్వీసే కదా, పబ్లిక్ సర్వీస్ కానీ గవర్నమెంట్ సర్వీస్ కానీ, సో రెండు ఒకటే కదా, పబ్లిక్ సర్వీసు గవర్నమెంట్ సర్వీసు. మెయిన్ ఏంటంటే లీడర్షిప్ అన్నట్టు, ఎమర్జింగ్ లీడర్షిప్ అంటారు. ఓకే, సో లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చేది ఏంటంటే రామన్ మెగసెస్ అవార్డ్. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఎమర్జింగ్ లీడర్షిప్. ఇంకొకటి ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ లేదా ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అంటారు. ఓకే, అంటే ఇతర దేశాల గురించి అర్థం చేసుకొని అంటే దాన్ని బట్టి మార్పులు చేర్పులు తేయడం అన్నట్టు వేరే కంట్రీస్. ఓకే, సో ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అది అన్నట్టు రామన్ మెగసెసే అవార్డ్. ఈ రామన్ మెగసెసే అవార్డు ఎవరంటే ఈ రామన్ మెగసెసే ఫిలిప్పైన్స్ చెందిన ప్రెసిడెంట్ అండి, ఫార్మర్ ప్రెసిడెంట్, ఫిలిప్పైన్స్ ఫార్మర్ ప్రెసిడెంట్. ఓకే, సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రామన్ మెగసెసే ఎవరంటే ఫిలిప్పైన్స్ ఫార్మర్ ప్రెసిడెంట్. మెయిన్ రామన్ మెగసెసే అని గుర్తుకు రావాలంటే ఫస్ట్ జర్నలిజం. ఎందుకు అంటే మనం ఈనాడు పేపర్ చదివినాం అనుకోండి, ఈనాడు పేపర్లో సందీప్ పాండే అని ఒక ఆయన రాస్తాడు అన్నట్టు. సందీప్ పాండే ఎడిటోరియల్స్ రాస్తాడు, అంటే వ్యాసాలు. ఈ సందీప్ పాండేకి రామన్ మెగసెసే అవార్డు వచ్చింది. ఓకే, సో దీన్ని బట్టి అయినా గుర్తుపెట్టుకోవచ్చు. ఎవరైనా న్యూస్ పేపర్ చదివితే మీకు తెలుస్తుంది సందీప్ పాండే జర్నలిజం. ఓకే, సో ఆ విధంగానే గుర్తుపెట్టుకోండి జర్నలిజం సంబంధించింది. ఒక జర్నలిజం అంటే నథింగ్ బట్ లీడర్షిప్ అన్నట్టు, ఎమర్జింగ్ లీడర్షిప్ అండ్ ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్. ఓకే, సో న్యూస్ పేపర్లో ఇంటర్నేషనల్ న్యూస్ కూడా వస్తుంది కదా, అట్లా ఇంటర్నేషనల్ అండర్స్టాండింగ్ అని పెట్టుకోండి. సో జర్నలిజం ఈజ్ వన్ ఆఫ్ ది పబ్లిక్ సర్వీస్ అండ్ గవర్నమెంట్ సర్వీస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది ఇట్లా మ్యాక్సిమం ఒక్కొక్క దానికి లింక్ చేసుకొని పెట్టుకుంటే ఈజీ గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ ప్రైజ్. ఓకే, సో నెక్స్ట్ ఏంటిదంటే అబెల్ ప్రైజ్. ఓకే, సో అబెల్ ప్రైజ్ దేనికి సంబంధించిందంటే మ్యాథమెటిక్స్ సంబంధించింది. ఓకే, సో మ్యాథమెటిక్స్ రంగానికి సంబంధించిన ప్రైజ్ ఏంటంటే అబెల్ ప్రైజ్. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్. అబెల్ ప్రైజ్ దేనికంటే మ్యాథమెటిక్స్. దీన్నే మ్యాథ్స్లో నోబెల్ ప్రైజ్ అని కూడా అంటారు, అబెల్ ప్రైజ్ని. ఓకే, సో నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ అవార్డు ఏంటంటే నార్మన్ బోర్లాగ్ అవార్డు. ఇది కూడా ఇంపార్టెంటే. సో నార్మన్ బోర్లాగ్ అవార్డు. ఓకే, సో నార్మన్ బోర్లాగ్ ఎవరో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో మన ఇండియాలో హరిత విప్లవాన్ని తీసుకొచ్చింది ఎంఎస్ స్వామినాథన్ అయితే, మొత్తం వరల్డ్లో హరిత విప్లవాన్ని తీసుకొచ్చింది ఎవరంటే నార్మన్ బోర్లాగ్. ఓకే, సో వరల్డ్ మొత్తం అగ్రికల్చర్కి సంబంధించి డెవలప్మెంట్స్ అన్ని తీసుకురావడానికి మెయిన్ ఎవరు అంటే నార్మన్ బోర్లాగ్. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన అగ్రికల్చర్ సంబంధించిన వాడు. అంటే నార్మన్ బోర్లాగ్ అవార్డు దేనికి సంబంధించింది? అగ్రికల్చర్ సంబంధించింది అన్నట్టు. ఓకే, సో సేమ్ అంతే. బోర్లాగ్ అవార్డు అంటే ఎవరైతే అగ్రికల్చర్లో కంట్రిబ్యూషన్ అంటే హెల్ప్ చేయడం, అది అభివృద్ధి చెందడానికి ఎవరైతే తోడ్పడతారో వాళ్ళకి నార్మన్ బోర్లాగ్ అవార్డు ఇస్తారు. ఓకే, సో అది ఎవరు ఇస్తారంటే కోరమాండల్ ఫర్టిలైజర్స్ అంటే విలేజ్లో ఉండే వాళ్ళకి చాలా వరకు తెలుసు. మనం తీసుకునే డిఏపి,
మామూలుగా యూరియా బస్తాలన్నీ కోరమాండల్ కంపెనీకి సంబంధించింది. ఎవరిస్తారంటే కోరమాండల్ ఫర్టిలైజర్స్. ఓకే. సో కోరమాండల్ ఫర్టిలైజర్స్ ఏమిస్తారు? నార్మన్ బోర్లాగ్ అవార్డ్ అనేది ఎవరిస్తారంటే కోరమాండల్ ఫర్టిలైజర్స్ ఫర్ అగ్రికల్చర్. ఓకే. సో నెక్స్ట్ అవార్డ్ చూద్దాం. ఓకే. సో నెక్స్ట్ సైమన్ బొలివర్ అవార్డ్. సైమన్ బొలివర్ అవార్డ్ ఎవరికి ఇస్తారంటే సో ఎవరైతే పీపుల్స్ యొక్క లిబర్టీని, ఇండిపెండెన్స్ని, సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడి అండ్ ఒక న్యూ సోషల్ సిస్టమ్ని క్రియేట్ చేస్తారో వాళ్ళకి సైమన్ బొలివర్ అనే అవార్డు వస్తుంది అన్నట్టు. ఓకే. సో సైమన్ బొలివర్ గుర్తుపెట్టుకోండి. సో ఇదంత ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ ఫ్లోలో అయితే గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా ఇంపార్టెంట్ అనిపించినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా ఏదైనా బుక్ చదివేటప్పుడు మీకు మైండ్లో గుర్తుంటుంది అన్నట్టు. ఓకే. సైమన్ బొలివర్ టు ప్రొటెక్ట్ పీపుల్స్ లిబర్టీ, ఇండిపెండెన్స్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ఓకే. సో లిబర్టీ అంటే ఏం లేదు, స్వేచ్ఛ అన్నట్టు. ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అది మీకు తెలిసిందే. ఓకే. ఒక న్యూ సోషల్ సిస్టమ్ని క్రియేట్ చేయడానికి పోరాడితే వాళ్ళకి సైమన్ బొలివర్ ఇంటర్నేషనల్ అవార్డు అనేది ఇస్తారు అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ అవార్డు. ఓకే. సో నెక్స్ట్ అవార్డు ఏంటంటే యూత్ ఆంట్ అవార్డు. యూత్ ఆంట్ అవార్డు ఈస్ ఎందుకోసం అంటే ఎంకరేజింగ్ ద కల్చరల్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ బిట్వీన్ 2 కంట్రీస్. ఓకే. సో ఎవరైతే 2 కంట్రీస్ మధ్య కల్చరల్ అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళకి యూత్ ఆంట్ అవార్డు వస్తుంది అన్నట్టు. ఓకే. సో గుర్తుపెట్టుకోండి. అయితే మనం అసలు ఎందుకు వినాలి? క్లాస్ వినడం వల్ల యూజ్ ఏంటంటే యూత్ ఆంట్ అవార్డ్ అని ఇలాంటి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కదా. సో మనం డైరెక్ట్ బుక్ తీసుకొని చదివినాం అనుకోండి, ఆ నేమ్స్ మన మైండ్లోకి ఎక్కవు. అదే వేరే ఎవరన్నా చెప్పిరు అనుకోండి, సో దాని గురించి ఒక లెక్చర్ టైప్లో కానీ ఒక స్టోరీ టైప్లో కానీ వేరే ఎవరన్నా చెప్తే అట్లీస్ట్ మనకు ఆ నేమ్స్ గుర్తుంటాయి కదా. సో ఆ నేమ్స్ చూసుకొని మనం బుక్లో చదివితే ఈజీగా, అంటే యూత్ ఆంట్ అవార్డ్ అనేది మీకు తెలిసిందంటే అది దేనికి ఇస్తారో జస్ట్ మైండ్లో ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఆ విధంగా జస్ట్ మీకు ఈ వర్డ్స్ ఐడియా ఉండడానికైనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి. ఓకే. సో యూత్ ఆంట్ అవార్డ్ దేనికోసం అంటే టూ డిఫరెంట్ కంట్రీస్ మధ్య కల్చరల్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళకి యూత్ ఆంట్ అవార్డు ఇస్తారు. ఈ యూత్ ఆంట్ అవార్డు ఎవరు ఇస్తారు అని అడిగితే ఒకవేళ, ఓకే, సో ఎవరంటే చిన్మయ్ రామే పీస్ రామే ఆర్గనైజేషన్ అన్నట్టు. ఓకే. సో జస్ట్ మీకు ఇది తెలవడానికి మోసమే, జస్ట్ మైండ్లో ఈ నేమ్స్ ఉన్నాయి అని మీకు ఒక ఐడియా ఉందనుకోండి, మీరు ఏ బుక్ చదివినా కానీ ఏ బుక్లో ఈ ఇన్ఫర్మేషన్ చూడగానే మీకు మైండ్లోకి ఎక్కిపోద్ది అన్నట్టు. అందుకోసమే మనం క్లాసెస్ వినాలి. ఓకే. సో యూత్ ఆంట్ అవార్డు ఇక్కడ మనం వినపడ్డది ఎంకరేజ్ ద కల్చర్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ బిట్వీన్ 2 డిఫరెంట్ కంట్రీస్. ఇది ఎవరు ఇస్తారంటే చిన్మయ్ పీస్ రామే ఆర్గనైజేషన్. యూత్ ఆంట్ అవార్డు ఎవరు ఇస్తారంటే. ఓకే. సో నెక్స్ట్ అవార్డు. ఓకే. సో నెక్స్ట్ ఎంఏ అవార్డు, గ్రామీ అవార్డ్స్. ఓకే. సో ఎంఏ అవార్డు అంటే హయ్యర్ టెలివిజన్ అవార్డ్ ఆఫ్ యూఎస్ఏ. ఓకే. సో యూఎస్ఏలో టెలివిజన్ సంబంధించిన హైయెస్ట్ అవార్డు ఏంటంటే ఎంఏ అవార్డ్ ఆర్ ఎంఈ అవార్డ్. ఓకే. సో గ్రామీ అవార్డ్ అనేది మ్యూజిక్ సంబంధించింది, మీకు మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. సో ఇది కూడా ఎస్పెషల్లీ వెస్టర్న్ మ్యూజిక్ అన్నట్టు. ఓకే. సో వెస్టర్న్ మ్యూజిక్, యూఎస్ఏ అంటే వెస్టర్న్ మ్యూజిక్ అన్నట్టు. సో ఎస్పెషల్లీ వెస్టర్న్ మ్యూజిక్ సంబంధించిన అవార్డు ఏంటంటే గ్రామీ అవార్డు. ఇది మనం చాలాసార్లు టీవీలో చూసే ఉంటాం. గ్రామీ అవార్డు గురించి టీవీలో ఎక్కువ చెప్తారు. మ్యూజిక్ టచ్ ఉన్న వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది. సో ఎంఏ అవార్డు అంటే హయ్యర్ టెలివిజన్ అవార్డ్ ఆఫ్ యూఎస్ఏ. ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే ఎంఏ ఈజ్ అంటే మనకి ఎట్లా అంటే అమ్మాయి అనేలాగా ప్రొనౌన్స్ అవుతుంది కదా. సో టెలివిజన్ ఎక్కువ టీవీ ఆడవాళ్ళే చూస్తారు కాబట్టి సింపుల్గా ఎంఏ అవార్డు అనేది టెలివిజన్ అవార్డు అని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఎట్లాగ మన దగ్గర ఇయర్ కాబట్టి అది అదర్ కంట్రీ యూఎస్ఏ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్ అవార్డు. ఓకే. సో నెక్స్ట్ టెంపుల్టన్ అవార్డు కన్ఫర్డ్ ఫర్ ప్రోగ్రెస్ ఇన్ రిలీజియన్. ఓకే. సో ఇక్కడనే పేర్లోనే ఉంది టెంపుల్ అని, ఇక్కడ రిలీజియన్. ఓకే. సో రిలీజియన్ సంబంధించిన వాటిల్లో ఎక్కువ ఎవరైతే ప్రోగ్రెస్ని తీసుకొస్తారంటే ఆ రిలీజియన్ని, అంటే సమ్ రిలీజియన్ని ఎవరైతే ఒక అభివృద్ధి చేస్తారో వాళ్ళకి ఇచ్చే అవార్డు ఏంటంటే టెంపుల్టన్ అవార్డు. ఆ టెంపుల్లోనే ఉంది. టెంపుల్ అంటే రిలీజియస్ ప్లేస్ అన్నట్టే కదా. సో టెంపుల్టన్ అవార్డు అంటే రిలేటెడ్ టు రిలీజియన్ అంటే అట్లా గుర్తుపండి. ఇక్కడ టెంపుల్, ఇక్కడ రిలీజియన్. ఓకే. సో చాలా ఈజీ గుర్తుంటుంది. నెక్స్ట్ అవార్డు. ఓకే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ అవార్డు ఏంటంటే రైట్ లివ్లీహుడ్ అవార్డు. దీన్నే మనం ఆల్టర్నేట్ నోబెల్ ప్రైజ్ అంటారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆల్టర్నేట్ నోబెల్ ప్రైజ్ దేని అంటారంటే రైట్ లివ్లీహుడ్ అవార్డ్ అన్నట్టు. ఆల్టర్నేట్ నోబెల్ ప్రైజ్. ఓకే. రైట్ లివ్లీహుడ్ అంటే కరెక్ట్గా జీవించడం అన్నట్టు, మనం తెలుగులో ఎగ్జాక్ట్ చెప్పాలంటే. ఓకే. సో కరెక్ట్గా జీవించడం. సో ఇది ఎందుకు వస్తుంది అంటే కన్ఫర్డ్ యాన్యువల్లీ, అంటే ప్రతి సంవత్సరానికి ఇస్తారు. ఫర్ ప్రాక్టికల్ సొల్యూషన్ టు రియల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ టుడే. ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్కి ప్రాక్టికల్గా సొల్యూషన్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఇచ్చే అవార్డు ఏంటిది? రైట్ లివ్లీహుడ్. దీన్నే ఆల్టర్నేట్ నోబెల్ ప్రైజ్ అంటారు. అది గుర్తుపెట్టుకోండి.
ఓకే. సో ప్రస్తుతం మన సొసైటీ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్కి రియల్గా ఒక సొల్యూషన్ని ఎవరైతే కనుక్కుంటారో వాళ్ళకి ఇచ్చే అవార్డే రైట్ లివ్లీహుడ్ అవార్డ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కరోనా వైరస్ ఉందనుకోండి, కరోనా వైరస్ ప్రజెంట్ మన వరల్డ్ మొత్తం ఫేస్ చేస్తుంది. సో దీనికి ఒక సొల్యూషన్ కనిపెడితే వాళ్ళకి రైట్ లివ్లీహుడ్ అవార్డు ఇవ్వచ్చు. సో దీన్ని బట్టి మన రైట్ లివ్లీహుడ్ అంటే ఏంటిది, మనం కరెక్ట్గా జీవించడానికి ఉపయోగపడాలి అది. ఓకే. సో కరెక్ట్గా జీవించడానికి ఉపయోగపడుతుంది ఏంటంటే మనం ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్కి ఒక సొల్యూషన్స్ వెతకడమే కదా. ఓకే. సో అలా గుర్తుపెట్టుకోండి, రైట్ లివ్లీహుడ్ అవార్డ్ అంటే ప్రాక్టికల్ సొల్యూషన్స్ టు రియల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ టుడే వాళ్ళకి ఇస్తారు. ఈ రైట్ లివ్లీహుడ్ అవార్డ్ని మనం ఏమంటాం, ఆల్టర్నేట్ నోబెల్ ప్రైజ్ అని అంటాం. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ అవార్డు. ఓకే. సో నెక్స్ట్ ఈజ్ ద బుకర్ ప్రైజ్, నెక్స్ట్ ఇంపార్టెంట్ అవార్డు. ఓకే. సో బుకర్ ప్రైజ్ ఇది తెలుసు, అది చాలా మందికి తెలుసు, ఇది చూడగానే చెప్పొచ్చు. ఎవరికంటే లిటరేచర్, సాహిత్యం. అంటే మ్యాక్సిమం బుకర్ ప్రైజ్ ఏంటంటే ఎవరైనా బుక్ రాసిన వాళ్ళకి బుకర్ ప్రైజ్ ఇస్తారు. ఓకే. ఇందులోనే ఉంది, బుకర్ మీన్స్ బుక్, అందులోనే ఉంది. సో ఈ అవార్డు ఎవరు ఇస్తారంటే బుకర్ కంపెనీ, నెక్స్ట్ బ్రిటిష్ పబ్లిషర్స్ బుకర్ కంపెనీ కలిపి ఇస్తారు అన్నట్టు. ఓకే. సో చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, బుకర్లోనే బుక్ ఉంది. బుక్ ఈజ్ నథింగ్ బట్ లిటరేచర్, అంటే సాహిత్యం. అంతే కదా, బుక్ రాయడాన్ని ఏమంటారు, సాహిత్యమే కదా లిటరేచర్. ఓకే. సో లిటరేచర్ ఇది ప్రెస్టీజియస్ అవార్డ్ అన్నట్టు, లిటరేచర్లోనే ఇంటర్నేషనల్ అత్యుత్తమ అవార్డు ఏంటంటే బుకర్ ప్రైజ్ అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్, ఓకే. సో నెక్స్ట్ ఏంది, ఆస్కార్ అవార్డు. ఓకే. సో ఇది మనకి చాలా మంది తెలిసిందే. ఆస్కార్ అవార్డుని ఇంకే అవార్డ్స్ అంటే మనం అకాడమీ అవార్డ్స్ అని కూడా అంటాం. ఓకే. సో ఆస్కార్ అవార్డ్స్కి ఇంకొక పేరు ఏంటంటే అకాడమీ అవార్డ్స్. ఓకే. సో ఇది ఎందుకు ఇంటర్నేషనల్ మూవీస్కి వస్తాయి అన్నట్టు, ఇంటర్నేషనల్ మూవీస్ సంబంధించిన మోషన్ పిక్చర్స్ అన్నిటికి సంబంధించిన మూవీస్, వాటన్నిటికి సంబంధించిన. సరే ఇది ఎక్కడ ఇస్తారంటే యూఎస్ఏలో ఇస్తారు అన్నట్టు. ఓకే. సో ఆస్కార్ అవార్డ్ యూఎస్ఏ ఎవరు ఇస్తారంటే నేషనల్ అథారిటీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, యూఎస్ఏకి సంబంధించిన. ఓకే. సో వాళ్ళు ఇస్తారు అన్నట్టు ఆస్కార్ అవార్డు. దీని గురించి మీకు తెలిసే ఉంటుంది. మెయిన్ ఆస్కార్ అవార్డు గురించి క్వశ్చన్ వస్తే కరెంట్ అఫైర్స్ సంబంధించి వస్తుంది కాబట్టి దీన్ని అంతగా డిస్కస్ చేయట్లేదు. ఓకే. సో నెక్స్ట్ పామే అవార్డ్. ఓకే. సో ఇండివిజువల్స్ ఫైటింగ్ ఫర్ డెమోక్రటిక్ అండ్ ఇంటర్నేషనల్ వాల్యూస్ ఆఫ్ హై ఆర్డర్. ఓకే. సో డెమోక్రటిక్ అంటే మనకు తెలుసు, డెమోక్రసీ అంటే జస్ట్ ఓటింగ్ సిస్టమ్, అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన గవర్నమెంట్ ఉండడానికి ఫైట్ చేసిన వాళ్ళకి. ఇంటర్నేషనల్ వాల్యూస్ ఆఫ్ హై ఆర్డర్ అంటే సో హై ఇంటర్నేషనల్ వాల్యూస్ కోసం ఫైట్ చేసిన వాళ్ళకి వచ్చే అవార్డు ఏంటంటే పామే అవార్డు అన్నట్టు. ఓకే. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే. సో ఈ విధంగా మ్యాక్సిమం ఇక్కడ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అన్ని కవర్ చేయబడ్డాయి. ఇప్పుడు చెప్పిన మ్యాక్సిమం ఇంపార్టెంటే, మీకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డి కానీ మ్యాక్సిమం ఇవన్నీ ఇంపార్టెంట్ అయినాయి. ఇంకా ఇంకా మన నేషనల్ సంబంధించిన ఇంపార్టెంట్ అవార్డ్స్ ఉన్నవి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అలాగే ఇంటర్నేషనల్ అవార్డ్స్లలో మన ఇండియన్స్కి ఎవరెవరికి వచ్చింది, ఎలాంటి ప్రైజెస్ వచ్చినాయని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే. సో దీని ఫీడ్బ్యాక్ మీరు కింద కామెంట్స్లో రాయండి, నచ్చితే కంటిన్యూ చేద్దాం. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీలున్నంత వరకు షేర్ చేయండి. ఓకే. సో ఎక్కువ మందికి షేర్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఆల్రెడీ మ్యాథ్స్కి రీజనింగ్కి క్రాష్ కోర్సు స్టార్ట్ చేసిన, అది మీ అందరు తెలిసిందే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నెంబర్కి కాల్ చేయండి, 9849169471. కాల్ కంటే వాట్సాప్ చేయండి. ఓకే. సో థ్యాంక్ యూ.